హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. ఈ వీడియోలో అయితే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే ఈ వీడియోలో కొన్ని బండ గుర్తులతో చెప్తాను. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలాగా స్ట్రైట్ పీస్ పైన ఇలా పరుచుకోవాలి. ఇలాగా క్లాత్ ఓపెన్స్ అనేది మన వైపు ఉన్నాయండి. ఇలా బ్యాక్ పార్ట్ని ఇలా పరిచేసుకుని స్ట్రైట్గా మనకి ఇప్పుడు కొలతలేం అవసరం లేదనమాట. ఇలా పర్చేసుకుని ఇలా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది నెక్ కట్ చేయలేదండి. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదన్నమాట. మార్క్ చేసుకుని అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ కూడా నెక్ మాత్రం కట్ చేయట్లా. నెక్ కట్ చేయకోకుండా ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగే కట్ చేసేసేయాలి. మార్క్ చేసుకున్న తర్వాత అయినా బ్యాక్ పార్ట్ తీసేసైనా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఎలాగైతే ఉందో అలాగే కట్ చేస్తున్నాను. మన వీలుని బట్టి మార్క్ చేసుకునైనా బ్యాక్ పార్ట్ తీసేసైనా కట్ చేసుకోవచ్చు. ఇది ఉంచేసుకునైనా మార్కింగ్ లేకుండా ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ దగ్గర మార్క్ చేసుకున్న కాడ ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఒక టక్స్, అలాగే ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని దీనిపై నుండి తీసేసుకోవచ్చు. ఇలాగ దీనిపై నుండి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని కొలతలు అయితే చెప్తానండి నేను. అయితే ఫ్రంట్లో నెక్ ఎంత ఉందో నేను మెజర్మెంట్ అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. ఫ్రంట్ నెక్ అయితే 7 ఇంచులు ఉందన్నమాట. 7 ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్. ఓకేనా? ఇక్కడైతే మనం 7 ఇంచులు ఇలా మార్క్ చేసుకుని ఇది ఇలా ఉంచేసుకుని ఒకసారి టేప్ తీసుకుందాం. టేప్ తీసుకుని ఇక్కడ ఖర్చుకు కావాలి కదా, ఒక 1/2 ఇంచ్ ఖర్చుకు కావాలి కదా. ఇక్కడ ఖర్చుకి మార్క్ చేసుకున్నది కనిపించట్లేదు కదా. ఫ్రంట్ పార్ట్లో ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ ఖర్చు నుండి 7 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. అంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం అనుకో, మనం ఒక 1/4 ఇంచ్ మార్జిన్ తీసుకుంటాం కదా మెడ పీస్ కుట్టడానికి. ఆ 1/4 ఇంచు కలిసి 7 ఇంచులు వచ్చేస్తుంది అనమాట. 7 ఇంచుల కంటే ఒక 1/4 ఇంచ్ తక్కువ ఇలా మార్క్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఒక 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నెక్ కట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచ్కి ఇలాగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? నేను తర్వాత కట్ చేసుకుంటాను. అలాగే ఇక్కడ కూడా లో చంక మార్క్ చేసుకోవాలండి. ఒక 1/4 ఇంచు, 1/4 ఇంచు కాదు, ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇలా లో చంక మార్క్ చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ నుండి ఇలా మనం డాట్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ ఒక మార్క్ చేసుకుని ఆ తర్వాత దీన్ని ఇలా తిప్పుకుని ఇక్కడ మనకి చెస్ట్ మిడిల్కి రావాలంటే ఇక్కడ కొన్ని బండ గుర్తులు పెట్టుకోవాలండి. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ పట్టుకుని ఆ తర్వాత మళ్ళీ షోల్డర్ నుండి ఇలా కిందకి పట్టుకుని 10 ఇంచులకి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా ఇక్కడ ఒక చుక్క పెట్టుకోవాలి. ఇలాగా చూసుకుని మనకి సైజు ఏ సైజు బ్లౌజో చూసుకుని ఇక్కడ ఒక 3 ఇంచులు పైనుంచి ఒక షోల్డర్ నుండి ఒక 10 ఇంచులు ఇలా ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ టేప్ తీసుకుని టేప్తో ఒక 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న దాని పక్కన ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకుని మళ్ళీ దాన్ని స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్కి మళ్ళీ పైకి స్ట్రైట్గా మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ ఇలా క్రాస్గా దీంట్లో కలిపేసుకోవాలి.
ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం కదా మధ్యలో, ఆ డాట్కి కలిపేసుకోవాలి. ఆ డాట్ నుండి మళ్ళీ ఇలాగా మనకి ఇక్కడ డాట్ ఎక్కడైతే వేయాలనుకున్నామో చంక డాటు అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. అంతేనండి ప్రిన్సెస్ కట్టు. చాలా ఈజీ అనమాట. కొన్ని బండ గుర్తులు అయితే పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోకపోయినట్టయితే మనకి ఇలాగా చెస్ట్ అనేది మిడిల్కి లేకుండా అటు ఇటు ఇటు అటు అవుతూ ఉంటుంది అనమాట. ఇలా కొన్ని బండ గుర్తులు అయితే పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే లో చంక అయితే కట్ చేసుకోవాలండి. ఇలా లో చంక కట్ చేసుకుని, అలాగే మీకు కొన్ని డౌట్స్ ఉంటాయండి. ఆ డౌట్స్ ఏంటో నేను ఇప్పుడు చెప్తాను, ఓకేనా. ఇక్కడ మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా, ఆ ఖర్చు కోసం ఉంచుకున్నది ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ మనకి చెస్ట్ ఎక్కువ హెవీ చెస్ట్ ఉందనుకో, ఇది ఇక్కడ కొంచెం ఎగస్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎగస్ట్రా మార్క్ చేసుకున్నట్లయితే ఇదిగో ఇక్కడ కూడా మనం ఎంతైతే ఎగస్ట్రా మార్క్ చేసుకున్నా అక్కడ అలా జరిపి క్లాత్ ఇలా క్రాస్గా ఎగస్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. అయితే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్తో ఇలా మార్క్ చేసుకున్నా. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు అర్థమైందో లేదో కూడా ఒకసారి కామెంట్లో చెప్పండి, ఓకేనా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.